హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వెబ్సైట్ ఉంటుందంటండి. అందులో సినిమాలు రిలీజ్ అయిన వెంటనే ఒక 3-4 గంటల వ్యవధిలో కొత్త సినిమాలు, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, ఏవేవో సినిమాలు అవి అందులో అప్లోడ్ చేస్తారంట. దాని పేరు ఐబొమ్మ అని చెప్పేసి నేను ఈరోజే చూశాను. ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ను నడిపేది ఒక తెలుగువాడు. అతని పేరు రవి అంట. అతన్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఒక వార్త చూశాను. ఈ పైరసీ అన్నది పెద్ద భూతం. ఇప్పుడు మనకు సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ సినిమాలు ఆడాలనే కోరుకుందాం. అండ్ ఆల్సో ఎంతో కష్టపడి వాళ్ళు ఒక సినిమా నిర్మిస్తారండి. ఒక సినిమా నిర్మించాలి అంటే సృజనాత్మకత అంటారు, క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ అనేది అందరికీ రాదు. నిర్మించే సినిమాలలో కూడా 90% ఫ్లాప్ అవుతాయి. అంటే వాళ్ళకు సృజనాత్మకత లేదు అని కాదండి, అన్నీ సమకూరాలి ఒక సినిమా హిట్ కావాలంటే. అది ఆడియన్స్కి నచ్చాలి, టైమింగు, మిగతా సినిమాలు వస్తున్నాయా లేదా, పండగ సీజన్లు ఉన్నాయా, చాలా ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి ఒక సినిమా సక్సెస్కి, ఫెయిల్యూర్కి. కానీ ఏ సినిమా అయినా రిలీజ్ అయిన 3-4 గంటల్లో అది పైరసీ అవుతోంది, ఎక్కడో వెబ్సైట్లో ప్రత్యక్షం అవుతుంది ఆ సినిమా అంటే పాపం డబ్బులు పెట్టిన నిర్మాత దారుణంగా నష్టపోతారు. అలా ఎవరు కూడా పైరసీ చేసిన సినిమాలు చూడకండి. కోర్స్ నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లోనో తర్వాత వస్తాయి. మీరు థియేటర్కి వెళ్ళి డబ్బులు కట్టి చూడలేకపోతే అక్కడ నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో చూడండి. మరీ ముఖ్యంగా నాకు తెలిసి ఈ సినిమాలన్నీ చూసేది కూడా కోర్స్ ఇప్పుడు మొబైల్లో కూడా చూస్తున్నారు. కంప్యూటర్ యాక్సెస్ ఉండే వాళ్ళు ఎక్కువ చూసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు ఉంటేనే చూస్తున్నారు. అండ్ అనూహ్యంగా ఇక్కడ నేను సోషల్ మీడియాలో చూస్తున్నానండి. నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. అనూహ్యంగా ఆ రవి అనే అతనికి మద్దతు వస్తుందంట. ఎందుకు అతన్ని అరెస్ట్ చేస్తారు, అతను ఏం తప్పు చేశాడని మాట్లాడే వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు అని చెప్పేసి ఎక్కడో నేను చదివాను. అంటే దీనికి మూల కారణం ఏంటో మనం ఒకసారి అన్వేషించాలండి. ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు, తప్పు లేదు. వాళ్ళు వాళ్ళ సినిమాని నమ్ముతారు, తప్పు లేదు. మా సినిమా అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం బద్దలైందని చెప్తారు, ఓకే, తప్పు లేదు. కానీ సినిమా వాళ్ళ తప్పులు కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి దిల్ రాజు గారు తర్వాత బహిరంగంగా బయటకు వచ్చి ఒప్పుకున్నాడు. గేమ్ చేంజర్ అనే సినిమాకి ఫస్ట్ రోజు ఫస్ట్ షో నుంచే యునానిమస్గా మళ్ళా డివైడ్ టాక్ కూడా కాదండి, యునానిమస్గా అందరూ బాగలేదు సినిమా అని చెప్పారు. ఈవెన్ రామ్ చరణ్ అభిమానులు కూడా హర్ట్ అయ్యారు. ఏంది సినిమా 3 ఏళ్ళు తీసినారా, ఇట్లా తీస్తారా, ఏముంది సినిమాలో అంటే. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఎవరు మాట్లాడలేదు, కానీ శంకర్ డైరెక్షన్ బాగలేదు, ఇలా తీస్తాడు అనుకోలేదు, పాత చింతకాయ పచ్చండి మా మొహాన్ వేసారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అవుట్రైట్గా ఆ సినిమాని ఫ్లాప్ అన్నారు. కానీ నెక్స్ట్ రోజు పోస్టర్ 174 కోట్లు 176 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ వేస్తే అది ప్రజల్ని మోసం చేయడం కదా. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా కదండి, రామ్ చరణ్ మీద కోపంతోనో దిల్ రాజు మీద కోపంతో నేను చెప్పట్లేదు. నిజాయితీ ఎంతుంది సినిమా ఇండస్ట్రీలో అనేది కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు నీ సినిమా బాగుందని చెప్పు, తప్పులేదు. ఎందుకంటే నాకు నచ్చచ్చు, పక్కనోడికి నచ్చకపోవచ్చు, అందులో తప్పులేదు. సినిమా చూడండి అని అడగండి, అందులో తప్పులేదు. కానీ రాని కలెక్షన్స్ని వచ్చాయని చెప్పుకుంటూ పబ్బం గడుపుకోవడం అది చాలా దారుణం అండి. ఇప్పుడు ఐబొమ్మ అనే వెబ్సైట్లు ఎందుకు పుట్టుకొస్తాయి అంటే, ఇట్లా సినిమా ఇండస్ట్రీలో చేసే అతి వల్ల కూడా కొన్నిసార్లు ఛానల్స్ పుట్టుకొని వస్తాయి. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన పోకడ నడుస్తుందండి. ఇప్పుడు నేను ట్విట్టర్లో ఉంటాను కాబట్టి చూస్తున్నాను. ట్విట్టర్లో విపరీతంగా కొట్టుకుంటారండి. ఈ సినిమా హీరో ఫ్యాన్స్, ఆ సినిమా హీరో ఫ్యాన్స్, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడము. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఇప్పుడు సపోజ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తే ఇంకొక హీరో వల్ల ఫ్యాన్స్ అందరూ వాళ్ళకంటూ ఒక ఈ సోషల్ మీడియా పిఆర్ టీం ఉంటుంది, వాళ్ళంతా అవుట్ రైట్గా జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చీల్చి చెండాడతారు. అదే రామ్ చరణ్ సినిమా వచ్చింది అనుకోండి, ఇంకా వేరే హీరో వాళ్ళ ఫ్యాన్స్ ఇట్లే చేస్తారు. మహేష్ బాబు సినిమా వస్తే ఇంకా హీరో వాళ్ళ ఫ్యాన్స్ ఇట్లే చేస్తారు. అవుట్ రైట్గా చీల్చి చెండాడతారు. ఒక్కొక్క కాంపౌండ్ అంటారండి, ఏదో కళ్ళు కాంపౌండ్ లాగా హీరోల కాంపౌండ్లు ఉంటాయంట. అవి ఎట్లుంటాయో నాకు తెలియదు, ఏ షేప్లో కాంపౌండ్ కట్టింటారో నాకు తెలియదు. చిరంజీవి కాంపౌండ్, నాగార్జున కాంపౌండ్, బాలకృష్ణ కాంపౌండ్ అంటారు. ఆ కాంపౌండ్ ఏదో మనకు తెలియదు. కానీ సో ఈ కాంపౌండ్లో కొన్ని పిఆర్ టీంలు ఉంటాయంట, అవతల మీద బురదలుతాయంట. ఆ కాంపౌండ్లో కొన్ని పిఆర్ టీంలు ఉంటాయంట, యువతల మీద బురదలుతారంట.
సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యము, ఫేక్ ఫిగర్లు, దొంగ నంబర్లు, ఇష్టారీతిన ప్రజల్ని మభ్యపెట్టాలని చూడడము, వాళ్ళ మీద వీళ్ళు విషయం కక్కడము, వీళ్ళ మీద వాళ్ళ విషయం కక్కడం, ఇవన్నీ చూసి ఏందిరా భయ్ మీ పంచాయతీ సినిమా హిట్టో లేదో ప్రజలే నిర్ణయిస్తారు అని చెప్పేసి ఈ వెబ్సైట్ వాళ్ళు దాన్ని డైరెక్ట్గా సినిమాని అప్లోడ్ చేసి పెట్టడం. ఇది జరుగుతున్న తంతండి. సినిమాలోని పెద్దలు కూడా ఒకసారి ఆలోచించాలి. మీ సినిమా 30 కోట్లు వసూలు చేస్తే ఫస్ట్ రోజు 30 కోట్లని రాయండి. ఏం 90 కోట్లు 100 కోట్లని అబద్ధం ఫిగర్లు చెప్పి ప్రజల్ని మోసం చేయడం దీనికి? ఇప్పుడు సినిమా చూడండి అని అడగండి, తప్పులేదు. సినిమా మాకు నచ్చింది, బాగుంది, మీరు కూడా చూడండి అని అడగండి, తప్పులేదు. రాని కలెక్షన్లు వచ్చినాయని చెప్పుకోవడం దీనికి? అట్లా చెప్పుకుంటారు, వీళ్ళకి మండుతుంది, సినిమా ఎక్కడో పెడతారు. ఒకసారి మనం కూడా టికెట్ ఎందుకు పెట్టాలరా 300-400 రూపాయలు, ఈడ బాగుంటే పోదాం, లేకపోతే ఈడ చూసి బాగా లేకపోతే ఆపేద్దాము, చాలా మంది బాగాలేదంటున్నారు కానీ వీళ్ళేమో 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ వెబ్సైట్లలో చూస్తారు. నిజాయితీ అన్నది సినిమా వాళ్ళ దగ్గర నుంచి వస్తే ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఇటువంటి వాటిని కట్టడి చేస్తారు. ఇప్పుడు ఎవరు ప్రజలు చూడకపోతే ఎవరు అప్లోడ్ చేయరు, యాజ్ సింపుల్ యాజ్ దట్. మళ్ళీ నేను ఒకటే చెప్తానండి, విపరీత పోకడలకు పోయి ఏందో నా సినిమా 300 కోట్లు ఖర్చు అయిందంటారు, 500 కోట్లు ఖర్చు అయిందంటారు. ఏడ లెక్క ఉంటుంది, ఏ దానికి లెక్క ఉండదు. ఇప్పుడు ఒక నిర్మాత వచ్చేసి ఈ సినిమాకి 500 కోట్లు ఖర్చు, ఆ సినిమా చూస్తే దాంట్లో 100 కోట్లు కూడా ఖర్చు అయింది కదా, ఎందుకురా 500 కోట్లు అని అబద్ధాలు చెప్తున్నారని ప్రజలే అనుకుంటారు. అవన్నీ మోసం చేయడం. ఇప్పుడు ఏదో నేను సినిమా కోసం అప్పు తీసుకొచ్చినాను, సినిమా 100 కోట్లు అయింది, వడ్డీ 400 కోట్లు అయిందంటే అది నీ తప్పు, నిర్మాత తప్పు, హీరో తప్పు. ప్రజలకు ఎందుకు దాన్ని రుద్దడం? ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అండి ఆ విపరీత పోకడలకు పోవడం ఆపేస్తే, పవన్ కళ్యాణ్ ఎక్కడో చెప్పాడు, నేను సంవత్సరానికి నేను సినిమాల్లోనే 100 కోట్లు లేకపోతే 1000 కోట్లు అన్నట్టు కూడా గుర్తు, 1000 కోట్లు సంపాదిస్తాను నేను రాజకీయాల్లోకి. ఎందుకు ఎవడిస్తాడు నీకు 1000 కోట్లు? ఎవడిస్తాడు 1000 కోట్లు? మార్కెట్ ఎంతో దాని ప్రకారం డబ్బులు వస్తాయి. మన జీవితంలో మొదటిసారి ఈ సినిమాతో, ఓజీ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరినాడు పవన్ కళ్యాణ్. జీవితంలో మొదటిసారి అతని సినిమా 100 కోట్లు దాటడం. నాకు 1000 కోట్లు వస్తాయి అంటే ఇంకా ఎన్ని అబద్ధాలు కాదు. ఈ అబద్ధాలని మనం ఆపలేము. మన రకంగా మనం ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దామని ఎవడో తిక్కలేసినోడు వాడు వెబ్సైట్లు పెడతాడు. మీరు చేసేది తప్పు కాబట్టి మీకు బుద్ధి రావాలని మేము చేస్తున్నామని కూడా వాళ్ళు ఒకసారి మన ఏదో ఒక ఇష్యూ అయినప్పుడు ముసుగేసుకొని ఈ ఐబొమ్మ వల్లే వచ్చేసి మేము సమాజ శ్రేయస్సు కోసం ఈ ఐబొమ్మ పెట్టామని చెప్పుకున్నాం. ఈ తప్పు, అది తప్పు. ఇల్లీగల్గా చేయకూడదు. మనకు లీగల్ సిస్టమ్ ఉంది. వీఆర్ ఆల్ సపోజ్ టు బి లా అబైడింగ్ సిటిజన్స్. వీ కాంట్ గో అగైన్స్ ద లా. అందులో మళ్ళీ ఎటువంటి డిబేట్గా ఆస్కారం లేదు. కానీ మనం చట్ట విరుద్ధంగా ఏదైనా చర్యలు చేస్తున్నామంటే దాని వెనుకున్న కారణాలని కూడా ఒకసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. అండ్ ఏదో ఆదరణ పెరుగుతుంది, అతనికి సపోర్ట్ వస్తుందని చెప్తారు. వద్దు. వాట్ ఎవర్ ద రీజన్ దే మైట్ టెల్, లీగల్గా చేయాలి, లీగల్గా ఉండాలి తప్ప ఇల్లీగల్గా చేయకూడదు. అటువంటి వాళ్ళని సపోర్ట్ చేయకూడదు. బట్ అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు కూడా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఐబొమ్మ వాడేంత తప్పు కాకపోయినా మీరు చేసేది కూడా ఒక రకంగా ప్రజల్ని మోసం చేయడమే. మీరు కట్టడి చేసుకుంటే బాగుంటుంది. మీరు లీగల్గా మోసం చేస్తున్నారు, వాళ్ళు ఇల్లీగల్గా మోసం చేస్తున్నారు, అంతే తేడా.